నమస్తే. నా పేరు కోపల్లి ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఏమిటంటే ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్ఎస్ ఓటు వేస్తుందా వెయ్యదా? ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీఆర్ఎస్ స్టాండ్ ఎలా ఉండబోతోంది? ఇంతవరకే. ఇప్పుడు ఏమిటంటే రేవంత్ రెడ్డి 2 రోజుల కిందట మాట్లాడుతూ అన్ని పార్టీలకు అప్పీల్ చేశారు. ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న బి సుదర్శన్ రెడ్డికి ఓట్లు వేయమని మద్దతు పలకాలని, అవసరమైతే కేసీఆర్ను కలిసి మాట్లాడి రిక్వెస్ట్ చేసుకుంటానని చెప్పారు. అయితే తమ పార్టీ అధిష్టానం ఆదేశాలు ఇవ్వాలి అన్నాడు. సరే, ఆదేశాలు ఇస్తుందా లేదా అనేది పక్కన పెట్టేస్తే ఇప్పుడు విషయం ఏమిటంటే బీఆర్ఎస్ ఏం చేయబోతోంది? బీఆర్ఎస్కు రాజ్యసభలో 4 ఓట్లు ఉన్నాయి, లోక్సభలో 0 దాని బలం. కాబట్టి బీఆర్ఎస్ తీసుకోబోయే నిర్ణయం చాలా కీలకమవుతోంది. గెలుపు ఓటములకు బీఆర్ఎస్ ఓట్లు అవసరమే లేదు నిజానికి. అయితే స్టాండ్ ఏమిటి అన్నది కీలకం. ఇక్కడ ఎన్డీఏకు మద్దతు ఇస్తుందా లేకపోతే ఇండియా కూటమికి మద్దతు ఇస్తుందా అనేది కీలకంగా మారింది. పార్టీ వర్గాల సమాచారం ఏమిటంటే ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. మొదటిది ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం. ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిపి రాధాకృష్ణన్కు తన 4 ఓట్లు వేసి గెలుపులో తను కూడా భాగస్వామ్యం తీసుకున్నాను అని చెప్పుకోవటం. రెండోది ఓటింగ్ నుంచి దూరంగా ఉండటం. ఓటింగ్ బహిష్కరించి తమకు 2 అభ్యర్థులు నచ్చలేదు కాబట్టి మేము ఓటింగ్కి దూరంగా ఉంటాము అని కూడా ప్రకటన చేయవచ్చు. అది ఎవరి పార్టీ ఇష్టం వాళ్ళది. సో ఎలా చేసినా కూడా ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు ఇచ్చినట్లే అవుతుంది. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వంతో అంటే ముఖ్యంగా తీసుకుంటే బీజేపీతో బీఆర్ఎస్కు చాలా అవసరాలు ఉన్నాయి. కల్వకుంట్ల కవిత ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని 6 మాసాలు తీహార్ జైల్లో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే కాళేశ్వరం కమిషను అంటే పీసీ ఘోష్ కమిషను రిపోర్ట్ ఇచ్చింది. దాని ఆధారంగా చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది. రేపు మాపు అసెంబ్లీలో రిపోర్టును పెట్టి మెజారిటీ అభిప్రాయం తీసుకుని చర్యలకు రెడీ అవుతోంది. దీంట్లో ముఖ్య పాత్ర కేసీఆర్, హరీష్ రావు అనేటువంటి ప్రచారం అందరికీ తెలిసిందే. ఈ విషయం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అందరూ చెప్పారు. ఇక మూడోది ఏంటంటే ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ మీద ఆల్రెడీ కేసులు నమోదయ్యింది. ఏసీబీ విచారణ జరుపుతోంది, ఈడీ కూడా విచారణ జరిపింది. సో ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం నుంచి తమకు తక్షణ ముప్పు ఉందని కేసీఆర్ భయపడుతున్నారు. అందుకనే హైకోర్టులో కేసు వేశారు. ఏమని? పీసీ ఘోష్ రిపోర్ట్ ఆధారంగా తమ మీద రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకోకుండా ఆదేశాలు ఇవ్వాలని, అసలు ఘోష్ రిపోర్టు విచారణే చెల్లదని వేశారు. సో ఆ హైకోర్టులో కేసు వేయడంతోనే కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు ముప్పు వస్తుందని ఎంత భయపడుతున్నారో అర్థమవుతోంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని దూరం చేసుకుని అటు ఎన్డీఏ ప్రభుత్వంతో కనుక సఖ్యత లేకపోతే చాలా ఇబ్బంది పడిపోతారు. సో ఏదో ఒక ప్రభుత్వం నుంచి తనకు మద్దతు ఉంటే రెండో ప్రభుత్వాన్ని ఎదుర్కోవచ్చు. ఈ కోణంలో ఆలోచిస్తే ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం కానీ లేదా ఓటింగ్ నుంచి దూరంగా ఉండి సుదర్శన్ రెడ్డిని వ్యతిరేకించినట్లు అవుతుందన్న సంకేతాలు పంపడం కానీ ఏదో ఒకటి అవసరం కేసీఆర్కి. ఒక 2-3 రోజుల్లో దీని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు మనం వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ.